గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి అనేకమైన ప్రక్షాళన చేసి ఈ రోజుకి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత పక్కాగా ఉన్నామనేది చెప్పడానికి నిదర్శనం ఈ రోజు మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పరిశ్రమలే ఒక నిదర్శనంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెట్టుబడిదారుడికి ఇక్కడికి రావాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఒక నమ్మకం కలగాలి. ఒక పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చుకొని అతను ఆ పరిశ్రమ నడిపించాలంటే ఒక నమ్మకం కలగాలి. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అన్నా కూడా ఒక భరోసా ఉండాలి. వీటన్నిటికీ కూడా ప్రధాన బేస్ ఏదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా వ్యవహార శైలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ ఈ రోజు మా డిపార్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పరిస్థితి గాని, లేకపోతే ఈ రోజు సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం గాని, డ్రోన్స్ ను ఉపయోగించి టెక్నాలజీ బేస్ చేసుకుని ఈ రోజు చేస్తున్న ఇన్విజిబుల్ పోలీసింగ్ గాని, విజిబుల్ పోలీసింగ్ గాని ఈ రోజు ప్రత్యక్షంగా ఈ 14% తగ్గేదానికి, క్రైమ్ రేట్ తగ్గేదానికి ఈ రోజు ఉపయోగపడ్డాయని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి.